కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేయించేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ సోమవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని చిన్నారులకు సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు 7 గంటలకు మొదలైన గోపూజ తర్వాత శివాభిషేకం తర్వాత బాలపూజ తదనంతరం ఈ అమ్మవారికి పూరాభిషేకం జరిగింది. పూరాభిషేకం చూడడం అంటేనే చాలా గొప్ప అదృష్టం ఉండాలి ఎవరికైనా. మామూలుగా ఉత్సవమూర్తులకు అభిషేకాలు అవి చూస్తూ ఉండొచ్చు. అందులో అమ్మవారికి జరిగిన పూరాభిషేకం శరన్నవరాత్రి కార్యక్రమంలో చూడడం అంటే అది ఎంతో అదృష్టం ఉండాలి జనాలకి. అంత అద్భుతంగా జరిగింది ఇవాళ అమ్మవారు స్వీకరించింది అభిషేకం. అలాగే రేపటి నుంచి కూడా అత్యద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. రేపు కూడా ఉదయం 7 గంటలకు మొదలవుతుంది కార్యక్రమం గోపూజతోటి. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నట్టే అన్ని కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా ఆ అన్న టైంకే మళ్ళీ ఖచ్చితంగా ఎంత టైం అయితే చెప్పామో ఆ టైంకే అన్నీ మొదలవుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతాయి. ఇప్పటిదాకా ఎవరైనా కనుక హోమం చేయించుకోలేని వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ హోమంలో పాల్గొండి. మీరు ఒక్కరోజు ఆ హోమం చూసినట్లయితే ఎంత అదృష్టవంతులో మీకే తెలుస్తుంది.